హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు నేను బీరకాయ చెట్టుకి ఉండే బీరకాయలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మేము టూర్కి వెళ్ళాము. టూర్కి వెళ్ళి వచ్చేసేసరికి బీరకాయలన్నిటినీ కోతి తినేసింది. చూడండి, ఆఫే తినింది, మొత్తం తినలేదు. చూడండి, కట్ చేసినట్టే తిన్నాయి కోతులు. కాయ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇలాగే చాలా కాయల్ని అలాగే చేసేసాయి. చూడండి, నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంకా కర్రీకి యూస్ చేసుకోవచ్చు. అలా వచ్చిన తర్వాత కోతులు తిన్నాయి. సరేలే అని మా మమ్మీ అన్నారు, ఎలాగైనా కోతులే కదా తినింది, ఏం కాదులే, ఎప్పుడు మనమేనా తినేది, అవి కూడా ఆకలి కోసమే కదా తీసుకొని తిన్నాయి అని చెప్పారు మా మమ్మీ. ఇంకా అప్పుడు నేను ఫీల్ అవ్వడం మానేశాను. చూడండి, ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఇంకా మీకు ఎప్పుడైనా ఇలా ఎక్స్పీరియన్స్ అయిందా? ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చేసరికి మన చెట్టుకుండే కాయల్ని కోతులు తినడము. ఇదైతే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అది చెట్టును మళ్ళీ ఏమి చేయలేదు. చిన్న చిన్న పిందెల జోలికి కూడా వెళ్ళలేవు అవి. ఏవైతే కరెక్ట్గా పెద్దవి అయ్యాయో వాటిని మాత్రమే తీసుకొని తిన్నాయి. కొన్ని కాయలనేమో బాగా తుంచి కిందే పడేసి వెళ్ళిపోయాయి. ఇంకా నెక్స్ట్ నేను మామిడికాయ చెట్టు అసలుకి ఎలా ఉందని చెప్పి త్వరగా వెళ్ళి చూశాను. ఇది మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే దానికి ఏమీ సపోర్ట్ లేదు, చాలా చిన్న చెట్టు. ఏం చేసాయో ఏమోనని. చూడండి, కాకరకాయలు ఉన్నాయి దానిపైన పందిరిలాగా అల్లించి. వాటిల్ని కూడా ఏం చేయలేదు, ఒక్క బీరకాయలు మాత్రమే తిన్నాయి. అప్పుడప్పుడు వాటికి కూడా అలా వదిలిపెట్టేసేయాలి. మనము ఇంటి దగ్గరే కానీ ఉంటే అవి రాకుండా చూసుకుంటాము, కానీ లేము కదా మనము. అందుకని అవి వచ్చి చెట్టుని ఒక దులిపేసి అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా తెలియదు అసలుకి. అవి మాత్రం బాగా కనిపెడతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.